హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఏదైతే E13 రోడ్డు N16 రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే అయినటువంటి కొండల మార్గంలో నుంచి ఈ యొక్క E13 రోడ్డుని N16 రోడ్డుకి కనెక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందేనండి. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకెంత బ్యాలెన్స్ ఆగింది అనేటువంటి ఇంపార్టెంట్ విషయాలను అయితే మనం ఇప్పుడు చూద్దామండి. అంతకంటే ముందు మనం కొద్దిగా క్లారిటీగా ఈ E13 రోడ్డు గురించి కాస్త చూద్దామండి. ఏంటంటే ఈ E13 రోడ్డుని మొట్టమొదట 2014-2019లో 7.5 కిలోమీటర్ల దూరంలో నెక్కల్లు టు ఎర్రబాలెం వరకు అయితే నిర్మించాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగినటువంటి పనులు కూడా జరిగాయి. అయితే తరువాత ఇప్పుడు రెండో దఫా పనులు మొదలైన తరువాత ఈ నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు నిర్మించి E13 రోడ్డుని వదిలేస్తే కుదరదు అని N16 రోడ్డుకి కనెక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే భావించిందండి. ఇప్పుడు 3.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఎర్రబాలెం N16 రోడ్డు కనెక్ట్ అయ్యే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకాస్త వివరంగా మనం చూద్దామండి. అయితే ఈ 3.5 కిలోమీటర్ల దూరంలో 3 కారిడార్లు, 2 ఘాట్ రోడ్లు, ఒక ట్రంపెట్ ఆకారంలో ఒక వంతెన అయితే రాబోతుందండి. వీటికి సంబంధించినటువంటి పనులని ఇప్పుడు మనం చూద్దామండి. మొదటి కారిడార్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి డబుల్ లైన్ రైల్వే ట్రాక్ ఉందో దానిపైన వచ్చేటువంటి బ్రిడ్జ్ అండి. అది మొదటి కారిడార్. దానికి సంబంధించి 960 మీటర్ల పొడవైతే ఒక బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా మొదలు కాలేదు. ఇక తరువాత రెండవ కారిడార్ వచ్చేసి 405 మీటర్ల పొడవున ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే రెండవ కారిడార్ పనులు అయితే మొదలు పెట్టారండి. అవి జరుగుతూ ఉన్నాయి. అవి మీకు నేను చూపిస్తాను. అయితే తర్వాత ఘాట్ రోడ్ 1 వస్తుంది. ఈ ఘాట్ రోడ్ 1 తర్వాత లోయ భాగం అయితే వస్తుందండి. ఆ లోయ భాగంలోనే మూడవ కారిడార్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయండి. మూడవ కారిడార్ అంటే ఘాట్ రోడ్ నెంబర్ 1, ఘాట్ రోడ్ నెంబర్ 2 మధ్యలో ఉండేటువంటి లోయ భాగంలో ఈ మూడవ కారిడార్ బ్రిడ్జిని అయితే నిర్మిస్తారండి. 560 మీటర్ల పొడవున ఒక వంతెననైతే నిర్మిస్తారు. ఇప్పుడు చురుగ్గా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే కారిడార్ నెంబర్ 2 మరియు కారిడార్ నెంబర్ 3లో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కారిడార్ నెంబర్ 3లో ఇదిగో మనకి ఒక కొండ కనిపిస్తుంది కదా, అదేమో ఘాట్ రోడ్ నెంబర్ 1. ఇదిగోండి, ఇప్పుడు ఘాట్ రోడ్ నెంబర్ 2 ఇదిగోండి ఇటువైపు ఉంటుంది. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఈ వెహికల్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, ఇటువైపు ఉంటుంది ఘాట్ రోడ్ నెంబర్ 2. ఈ 2 ఘాట్ రోడ్ల మధ్యలోనే కారిడార్ నెంబర్ 3 అయితే రాబోతుంది. బ్రిడ్జు 560 మీటర్ల పొడవునైతే ఈ బ్రిడ్జి తాలూకు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇవి బయటికైతే అసలు కనిపించవు, ఎందుకంటే కొండల మధ్యలో జరుగుతున్నాయి కాబట్టి. అదిగోండి, కొండల మధ్య లోయ భాగంలో జరుగుతున్నాయి కాబట్టి రోడ్డున వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ఈ పనులు అసలు కనిపించవు. కారిడార్ నెంబర్ 3లో ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పని ఏంటంటే మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. 560 మీటర్ల పొడవున వచ్చేటువంటి ఈ వంతెన తాలూకు పనులు పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. భూగర్భ పిల్లర్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చండి, ఇవన్నీ కూడా పిల్లర్ బోర్ డ్రిల్లర్స్ అండి. మనం దూరంగా చూసాం కదా, దూరంగా అదిగోండి ఇక్కడ ఒక క్యాంపును సైతం ఏర్పాటు చేసి ఇక్కడైతే పనులు చేస్తూ ఉన్నారు. రాబోయే వర్షాకాలంలోపు ఈ పిల్లర్ వర్క్ అయితే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా కొండ ప్రాంతం కాబట్టి లోయ భాగం, మనం చెప్పుకున్నటువంటి కారిడార్ నెంబర్ 3 లోయ భాగం ఇదిగోండి చూడొచ్చు, ఇవన్నీ కూడా లోయ భాగం కాబట్టి వర్షపు నీరంతా కూడా ఈ లోయలోకి వస్తుంది. కాబట్టి ఈ నిర్మాణాలకి అడ్డంకం లేకుండా కారిడార్ నెంబర్ 3 పనులు అయితే పరుగులు పెట్టిస్తున్నారండి. అలాగే కారిడార్ నెంబర్ 2 కూడా ఘాట్ రోడ్ నెంబర్ 1 కంటే ముందే వస్తుంది కాబట్టి అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. మనం ఎంత చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకి నాకు APCRDA వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ ఉందండి అని చెప్పినా కానీ మనల్ని అయితే లోపలికి అలౌ చేయట్లేదు. దాదాపు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదంట. అందువలన దూరంగా ఉండి మీకైతే ఈ అప్డేట్ ఇస్తూ ఉన్నాను. మనం చూడొచ్చు, పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని క్లియర్గా చూడొచ్చండి. ఇక తరువాత ట్రంపెట్ ఆకారంలో వచ్చేటువంటి వంతెన తాలూకు పనులు ఇంకా మొదలు కాలేదండి. మొత్తానికైతే ఈ N13 రోడ్డు
ఫేజ్ నెంబర్ 2లో మొదలైనటువంటి 3.54 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు మరియు వంతెనలకు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. కారిడార్ 1లో ఇంకా ఎలాంటి పనులు మొదలు కాలేదు, ఎందుకంటే అది రైల్వే ట్రాక్స్ పైన వచ్చేటువంటి బ్రిడ్జి కాబట్టి అక్కడ ఎలాంటి వరద కానీ ఎలాంటి వర్షపు నీరు ఎఫెక్ట్ చూపదు కాబట్టి దానిని మెల్లిగా చేస్తూ ఉన్నారు. తరువాత కారిడార్ 2 వచ్చేసి ఇది కూడా ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన పనులు మొదలైపోయాయి. అలాగే ఘాట్ రోడ్ నెంబర్ 1 ఇది కూడా రోడ్డు నిర్మాణం చేశారు, అంటే ఎర్త్ వర్క్ అంతా కూడా జరిగింది. తరువాత కారిడార్ నెంబర్ 3 సంబంధించి పనులనే మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఇదే కారిడార్ నెంబర్ 3కి సంబంధించినటువంటి పనులు. తర్వాత ఘాట్ రోడ్ నెంబర్ 2కి సంబంధించి ఎర్త్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. తరువాత ట్రంపెట్ ఆకారంలో N16 రోడ్డుని కనెక్ట్ అయ్యేటువంటి ఆ వంతెన పనులు ఇంకా మొదలు కాలేదండి. ఏవైతే వర్షాకాలానికి పూర్తి చేయాలో ఆ పనులు మాత్రం వడివడిగా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేయడం అవుతుందండి. చూస్తున్నాం కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇది నిర్మాణం కనుక పూర్తయిపోయినట్టయితే ఒక అద్భుతమేనండి. ట్రంపెట్ ఆకారంలో ఒక వంతెన N16 రోడ్డుకి కనెక్ట్ అవ్వడం అంటే పర్యాటకంగా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. మీకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నానండి. అందరికీ మరొకసారి నమస్కారం.